రండి 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 మన తండ్రి దేవుని ఆరాధించండి. రండి 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 మన తండ్రి దేవుని. అందరూ కలిసి ఆరాధించండి, అందరూ కలిసి ఆరాధించండి. రండి 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 మన తండ్రి దేవుని ఆరాధించండి. రండి రండి. ఓ నజరేయుడా, నీడలు నడిపించవా. ఓ నజరేయుడా, నీ నీడలు నడిపించవా. ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదము ఆరాధించెదము. రండి 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 మన తండ్రి దేవుని ఆరాధించండి. రండి రండి. ప్రియా సహోదరి సహోదరులారా, మీ అందరికీ ఈ పవిత్ర పూజా బలికి హృదయపూర్వక స్వాగతం. ఈ దివ్య బలి పూజ ఈ క్రింది ఉద్దేశములు తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. నల్గొండ మిత్రాసనం, మిర్యాలగూడ విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు, మాదాను జోసఫ్ రాజు కుటుంబంలో కీర్తిశేషులు మాదాను శౌరీలమ్మ, మాదాను జోసఫ్ బాలరాజుల ఆత్మలు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా అర్పిస్తున్నారు. ఈనాటి ఈ దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. సలిమిండ్ల జ్ఞానరెడ్డి మరియు తెరీస కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు. సలిమిండ్ల చెన్నైనారెడ్డి, స్లేవమ్మ, శ్యామల మర్రెడ్డి, శౌర్యలమ్మల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా, తలంపులు నెరవేరినట్లుగా ఉడుమల శౌరెడ్డి, మరియ థామస్, నవ్య కీర్తన, స్నేహ ఏంజలీనా, సలిమిండ్ల ప్రేమ్ కుమార్ రెడ్డి, ఆనంద, ఎస్ మేరీ జన్ అర్పిస్తున్నారు. కడప మిత్రాసనం, మరియపురం విచారణ, కుకుట్ల జోజప్ప రిటైర్డ్ టీచర్ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. పునీత ఫ్రాన్సిస్ గారి పండుగ సందర్భముగా బడుగు ఫ్రాన్సినాకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విజయవాడ మిత్రాసనం, మచిలీపట్నం విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న బడుగు నిర్మల, ఉషాకిరణ్, అన్నే అంబిక దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని బడుగు ఫ్రాన్సినా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. గుంటూరు మిత్రాసనం, సహాయమాత విచారణ జన్మదినం జరుపుకుంటున్న బాలశౌరీలకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా యు జోజయ్య, బాలశౌరీలు, రవితేజ, అతిథి మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, మేడిపల్లి విచారణ ఎర్రంరెడ్డి ప్రకాశమ్మ, సురేందర్ రెడ్డి, కాంచన మేరీ తలంపు ప్రకారం ఫాదర్ ఎర్రంరెడ్డి, రజనీ కుమార్ రెడ్డి, ఏరువా చిన్నప్రెడ్డిల జన్మదిన సందర్భముగా దేవుడు వారిని ఆయురారోగ్యములతో దీవించినట్లుగా దేవుడు వారికి చేసిన అన్ని మేలులకు కృతజ్ఞతగా జో యాన్స్ రెడ్డి అర్పిస్తున్నారు. నెల్లూరు మిత్రాసనం జన్మదినం జరుపుకుంటున్న దార్ల ప్రభాకర్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని బందెల జోస్ఫీన్, స్పందన, గౌతమ్, ఆద్య, సాధన అర్పిస్తున్నారు. వాణి రాజశేఖర్కు మంచి ఆరోగ్యం ప్రసాదించమని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు.
విశాఖ అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ కె సూర్యచంద్ రిటైర్డ్ డిఐజీ, వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, శాంతి సమాధానాలు, సుస్మితకు మంచి భవిష్యత్తు, దీపక్ రాజుకు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా కె సూర్యచంద్, బాల తెరీసా, ప్రియదర్శిని, దివ్య, సుస్మిత, దీపక్ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈ తలంపులతో పాటుగా దివ్యవాణి టీవీకి సహాయపడుతున్నటువంటి ధర్మదాతలందరినీ తలుచుకుంటూ ప్రభువు వారి కుటుంబాలను హేరాళముగా దీవించున్నట్లుగా ఈ పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి శ్రీ సభతో మనం ఏకీభవించి ఒక గొప్ప పునీతుని యొక్క పండుగను మనము కొనియాడుతూ ఉన్నాము. పునీత అస్సిసిపుర ఫ్రాన్సిస్ వారు తిరుసభ చరిత్రను ప్రేరేపించి దైవ ప్రేమను తన గుండెలో నిండుగా నింపుకొని ఆ దైవ ప్రేమను పేదల ఎడల, కుష్టు రోగుల ఎడల కేవలం వాక్యము బోధించుటలయో మాత్రమే కాక అనుదిన జీవితము ద్వారా నేర్పించి చూపించినటువంటి గొప్ప పునీతుడు పునీత ఫ్రాన్సిస్ గారు. ఈరోజు సువార్తలో మంచి సమరయుని వలె ఆయన తన జీవితాన్ని దేవుని కోసం, పరుల కోసం గడిపి మనందరికీ ఆదర్శప్రాయముగా నిలుస్తున్నారు. యోగ్యమైన రీతిలో పునీత ఫ్రాన్సిస్ గారి యొక్క పండుగను, ఈ పూజను మనము కొనియాడుటకు, మన జీవితంలో దేవుడు మనకు ప్రసాదించినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకొని పరులను సేవించుటలో మనము బ్రతుకుతున్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకొని మన తప్పిదములను తలచుకొని ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, పునీత అస్సిసి ఫ్రాన్సిస్ను నీవు అనుగ్రహించి అతడు వినయములోను పేదరికములోను క్రీస్తును పోలి జీవించునట్లు చిత్తగించితివి. పునీత ఫ్రాన్సిసు అడుగుజాడలలో పయనించి మేము కూడా నీ కుమారుని అనుసరింతుముగాక. మేము నిజమైన పరస్పర ప్రేమతో
జీవింపగలుగునట్లు మమ్ము దీవింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. యోనా లేచి ప్రభు చెంత నుండి తప్పించుకొని పోయెను. యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 17వ వచనం వరకు మరియు 2వ అధ్యాయము 10వ వచనము. ప్రభువాణి అమిత్తయి కుమారుడు యోనాకు ప్రత్యక్షమై అతనితో, నీవా పెద్ద నగరమైన నినివేకు వెళ్ళి దానిని మందలింపుము, ఆ నగర ప్రజల దౌష్ట్యము నాకు తెలిసినదని చెప్పుము అని పలికెను. కానీ యోనా ప్రభు చెంత నుండి తప్పించుకొని పోయి తర్షీసు చేరుకోనించెను. అతడు యొప్పాకు వెళ్ళగా అచ్చట ఒక ఓడ తర్షీసు వెళ్ళుటకు సిద్ధముగా ఉండెను. అతడు సొమ్ము చెల్లించి ఆ నావలో నెక్కెను. ప్రయాణికులతో పాటు తర్షీసు చేరుకొని ప్రభు చెంత నుండి తప్పించుకోవచ్చునని అతని తలపు. కానీ ప్రభువు సముద్రముపై గొప్ప తుఫానును రేపెను. ఆ పెనుగాలి తాకిడికి ఓడ బద్దనగునట్లు ఉండెను. నావికులు భయపడి ఒక్కొక్కడు తన దేవునికి ప్రార్థన చేసిరి. ఓడ బరువు తగ్గించుటకు దానిలోని సరుకులను సముద్రమున పడవేసిరి. యోనా మాత్రము ఓడ క్రింది భాగమునకు పోయి పడుకొని మైమరచి నిద్రించుచుండెను. ఓడ అధిపతి అతనిని చూచి, ఓయి, నీవు నిద్రించుచున్నావేమి? లేచి నీ దేవునికి ప్రార్థన చేయుము. బహుశా నీ దేవుడు నీ మొరను ఆలించి మనలను గుర్తుకు తెచ్చుకొని మన ప్రాణములు కాపాడవచ్చును అనెను. సముద్రమును భూమిని ఆ ప్రభువే చేశానని చెప్పెను. అతడు దేవుని సన్నిధి నుండి పారిపోవచ్చున్నాడని నావికులు గ్రహించిరి. అతడే వారికి ఆ సంగతి చెప్పెను. కనుక వారు మిక్కిలి భయపడి, నీవెంత పని చేసితివి అనిరి. క్షణక్షణము తుఫాను పెరిగిపోవచుండెను. కనుక వారు సముద్రము శాంతించుటకు మేము నిన్నేమి చేయవలనో చెప్పుము అనిరి. యోనా, మీరు నన్ను సముద్రమున పడవేసినచో అది శాంతించును, నా మూలముననే ఈ పెను తుఫాను పట్టుకొనినది అనెను. అయినను నావికులు ఓడను ఒడ్డుకు చేర్పగోరి కష్టముతో తెడ్లు వేసిరి. కానీ తుఫాను ఇంకను అధికమగుచుండుటచే వారు ప్రయత్నము నెగ్గలేదు. కనుక వారు ప్రభువును ఉద్దేశించి, ప్రభు, మేమతని ప్రాణములు తీసినందుకు నీవు మమ్మల్ని నాశనము చేయవలదు. మేము నిర్దోషిని చంపితమని మా మీద నేరము మోపవలదు. నీవు నీ ఇష్టం వచ్చిన రీతిని ఈ కార్యము చేసితివి, ఇది నీ చేయదమని ప్రార్థించిరి. ఆ పిమ్మట యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి. అది వెంటనే శాంతించెను. ఆ సంఘటనను గాంచి సైనికులు ప్రభువును తలంచుకొని మిక్కిలి భయపడిరి. ప్రభువుకు బలినర్పించి మొక్కుబడులు చేసుకొనిరి. ప్రభు నియమించిన ప్రకారము ఒక పెద్ద చేప యోనాను మింగివేసెను. 3 పగళ్ళు 3 రాత్రులు అతడు చేప కడుపులో నుండెను. నావికులు, మనము చీట్లు వేసి ఈ దురదృష్టమునకు కారకులెవరో తెలుసుకుందామనుకొనిరి. వారు చీట్లు వేయగా యోనా పేరు వచ్చెను. కావున వారు అతనిని చూచి, ఓయి, ఈ దురదృష్టము మా మీదికి ఎవరి వలన వచ్చినదో చెప్పుము. నీవు ఇచ్చటేమి చేయుచున్నావు? ఎచ్చడి నుండి వచ్చుచున్నావు? నీ దేశమేది? జాతి ఏది అని ప్రశ్నించిరి. అతడు, నేను హిబ్రూ జాతి వాడను, స్వర్గాధిపతి అయిన దేవుని పూజించువాడను.
అంతటా ప్రభువు చేపను ఆజ్ఞాపింపగా అది యోనాను ఒడ్డున వెళ్ళగక్కెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. ఓ ప్రభు, ఓ ప్రభు, నీవు నన్ను పాతాళము నుండి సజీవునిగా బయటకు కొని వచ్చితివి. ప్రభు, నా ఆపదలో నేను నీకు మొరపెట్టగా నీవు నా గోడు వింటివి. నేను పాతాళ లోకము నుండి నీకు ప్రార్థన చేయగా నీవు నా వేడుకోలును అంగీకరించితివి. అందరూ, ఓ ప్రభు, నన్ను నీవు పాతాళము నుండి సజీవునిగా బయటకు కొని వచ్చితివి. నీవు నన్ను కడలలోనికి విసిరివేసితివి, సముద్ర గర్భమున పడవేసితివి. ప్రవాహములు నన్ను చుట్టుముట్టెను, నీ మహాతరంగములు నా మీదికి పొర్లి వచ్చెను. అందరూ, ఓ ప్రభు, నీవు నన్ను పాతాళము నుండి సజీవునిగా బయటకు కొని వచ్చితివి. సుమధుర వాక్యం, సుమ మనోహర వాక్యం, సుమధుర వాక్యం, సుమ మనోహర వాక్యం, సుందర వాక్యం, సువిశేష వాక్యం, సుందర వాక్యం, సువిశేష వాక్యం, మధురమైన మరేసుని వాక్యం, సుమధుర వాక్యం, సుమ మనోహర వాక్యం. ఆత్మదాహము తీర్చును ఈ వాక్యం, అవిశ్వాసులకు విశ్వాసమును ఇచ్చును వాక్యం. ఆత్మదాహము తీర్చును ఈ వాక్యం, అవిశ్వాసులకు విశ్వాసమును ఇచ్చును వాక్యం. అలసిన మనసులకు చేదదీర్చు ఈ వాక్యం, అలసిన మనసులకు చేదదీర్చు ఈ వాక్యం. ఆలించరే ఆచరించరే అద్వితీయుని వాక్యం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 10వ అధ్యాయము 25వ వచనము నుండి 37వ వచనము వరకు. ఒక ధర్మశాస్త్ర బోధకుడు లేచి యేసుతో, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏమి చేయవలెను అని యేసును పరీక్షింపగోరి ప్రశ్నించెను. అందుకు యేసు,
ధర్మశాస్త్రమున ఏమని వ్రాయబడి ఉన్నది, అది నీకెట్లు అర్థమగుచున్నది అని తిరుగు ప్రశ్న వేశాను. అందుకతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ ప్రేమింపుము. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువానిని ప్రేమింపుము అని వ్రాయబడి ఉన్నది అని పలికెను. నీవు సరిగా సమాధానమిచ్చితివి, అటులనే చేయుము, నీవు జీవింతు అని యేసు వానితో చెప్పెను. కానీ అతడు తనను సమర్థించుకొనుటకై, నా పొరుగువాడు ఎవడు అని యేసును అడిగెను. యేసు ఇటులా సమాధానమిచ్చెను, ఒకానొకడు యెరూషలేము నుండి యెరికో నగరమునకు వెళ్ళుచుండెను. త్రోవలో అతన్ని దొంగలు చుట్టుముట్టి దోచుకొని గాయపరచి కొన ఊపిరితో విడిచిపోయిరి. ఆ తరువాత ఒక యాజకుడు ఆ మార్గమున వెళ్ళుచు వానిని చూచియు తప్పుకొని పోయెను. అటులనే ఒక లేవీయుడు అటు వచ్చి వానిని చూచి తొలగిపోయెను. పిదప ఒక సమరయుడు అటు పయనమై పోవచ్చు అతనిని చూచెను. వానిని చూడగానే అతడు జాలిపడి వాని దగ్గరకు వెళ్ళి గాయములకు తైలము ద్రాక్షారసము పోసి కట్టుకట్టెను. పిమ్మట వానిని తన వాహనముపై కూర్చుండబెట్టి ఒక సత్రమునకు తీసుకొని పోయి పరామర్శించెను. అతడు మరునాడు 2 దీనారములు సత్రపుశాల యజమానుని చేతిలో పెట్టి, వీనిని పరామర్శింపుము, నీవుకు ఎక్కువ వ్యయమైనచో తిరిగి వచ్చిన పిమ్మట చెల్లింపగలను అని చెప్పెను. దొంగల చేతిలో పడిన వానికి పై ముగ్గురిలో పొరుగువాడు ఎవ్వడు అని అడిగెను. కనికరము చూపిన వాడే అని ధర్మశాస్త్ర బోధకుడు సమాధానమిచ్చెను. యేసు అతనితో, నీవు వెళ్ళి అటులనే చేయుము అని పలికెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత అస్సిసిపుర ఫ్రాన్సిస్ గారి యొక్క జీవితం ఈరోజు సువార్తలోని ఒక మంచి సమరయుని వలె అది సాగింది. ఆయన యొక్క జీవితాన్ని ధ్యానించే ముందు సువార్తను ఆధారముగా చేసుకుని ఒక్క అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ మంచి సమరయుని ఉపమానములో ఇక్కడ ఒక యాజకుడు ఆ మార్గములో వెళ్ళాడు, ఆ తర్వాత ఒక లేవీయుడు వెళ్ళారు. వీరిద్దరూ వెళ్ళారు, కానీ చూచి మనకెందుకులే అని వెళ్ళిపోయారు. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి మంచి సమరయుడు మాత్రము నాకెందుకులే అని అనుకోలేదు. కట్టుకట్టించి సత్రమునకు వెళ్ళి పరామర్శించాడు, సహాయపడ్డాడు. ఏమిటి వీరిద్దరిలో ఉన్నటువంటి తేడా? యాజకుడు లేవీయుడు చేయనటువంటి పని సమరయుడు ఏ విధముగా చేయగలిగాడు అని మనం ప్రశ్నించుకున్నట్లయితే, ప్రతి వ్యక్తి జీవితములో కొన్ని సూత్రాలను నమ్ముతాడు. ప్రతి వ్యక్తికి జీవితములో ఒక తత్వం, ఒక ఫిలాసఫీ అంటూ ఉంటుంది. ఏమిటి వీరిద్దరి తత్వం ఏమిటి, మంచి సమరయుని తత్వం ఏమిటి అని మనం ప్రశ్నించినట్లయితే ఒకటి తేడా. ఈ యాజకుడు లేవీయుడు వీరి యొక్క తత్వం సెల్ఫ్ సెంటర్డ్నెస్, అంటే నేను, నాది, నా అన్నటువంటి తత్వం. ఈ తత్వం కలిగినటువంటి వారు ప్రతి జీవితం మొత్తాన్ని కూడా తమ కోణము నుంచే చూస్తారు. ఇతరుల గురించి, ఇతరుల కోణము నుంచి చూడరు, ఆలోచించరు. అందుకే బహుశా ఈ త్రోవలో గాయపరచబడి రోడ్డు ప్రక్కన కొన ఊపిరితో ఉన్నటువంటి ఆ మనిషిని చూచి ఎందుకు వీరి గుండె కరగలేదు,
ఎందుకు సమరయుడి గుండె కరిగింది అని మనం ఆలోచించినట్లయితే వీరిద్దరి తత్వం, ఈ తత్వం ప్రకారం వీళ్ళు బహుశా ఒక ప్రశ్న వేసుకొని ఉంటారు. ఏమిటి ఆ ప్రశ్న? నేను గనక ఇతనికి సహాయపడితే నాకేమవుతుంది అనేది వీరు వేసుకున్న ప్రశ్న. చూశారా ప్రశ్న? సహాయము చేస్తే నాకేమవుతుంది? బహుశా యాజకుడు అనుకొని ఉంటాడు, ఓ నేను చేయబోయేటటువంటి పూజకు నేను ఆలస్యమవుతాను బహుశా. లేదా లేవీయుడు కూడా అనుకొని ఉంటాడు, నేను గనక ఈ వ్యక్తికి సహాయం చేస్తే నాకేమవుతుంది? నా కార్యక్రమాలన్నీ ఆలస్యం అవుతాయి, లేదా నాకున్న డబ్బు తగ్గిపోతుంది, నా సమయం వృధా అవుతుంది, నాకేమవుతుంది అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు వీళ్ళు సహాయం చేయలేరు ఇతరులకు. మంచి సమరయుడు వద్దాం. మంచి సమరయుని యొక్క తత్వం ఏమిటి అనగా, నేను గనక సహాయం చేయకపోతే అతనికి ఏమవుతుంది? ఎంత తేడా ఉంది ఈ రెండు ప్రశ్నలలో. సహాయం చేస్తే నాకేమవుతుంది అని యాజకుడు లేవీయుడు అనుకున్నారు, తమ వైపు నుంచి ఆలోచించారు, జీవితాన్ని తమ దృక్పథం నుంచి చూశారు. కానీ మంచి సమరయుడు ఆ విధముగా చేయలేదు. నేను గనక సహాయం చేయకపోతే ఆ వ్యక్తికి ఏమవుతుంది? ఆ వ్యక్తి మరణిస్తాడు. ఈ రెండు ప్రశ్నలలో ఏది మన జీవితాన్ని నడిపిస్తుంది అని మనం ఆలోచన చేయాలి. వెళుతూ ఉంటాం రోడ్డు మీద, మనం కూడా ఎంతోమంది నిర్భాగ్యులు కనిపిస్తూ ఉంటారు. కొంతమంది నటన చేస్తుంటారు, అలా కాకుండా నిజముగా అవసరం ఉన్నటువంటి ఎంతోమంది నిర్భాగ్యులను చూస్తుంటాం. వాళ్ళను చూచినప్పుడు మనకు ఈ రెండు ప్రశ్నలలో ఏది కలుగుతుంది? నేను సహాయం చేస్తే నాకేమవుతుందా, లేదా సహాయం చేయకపోతే వారికి ఏమవుతుందా అని మంచి సమరయుని వలె మనం ఆలోచింపగలిగినప్పుడే మనము నిజమైనటువంటి పొరుగువారము అని ప్రభువు ఈరోజు మనకు నేర్పిస్తున్నారు. అటువంటి ఒక మంచి సమరయుడు పునీత అస్సిసి ఫ్రాన్సిస్ గారు 1182 సంవత్సరములో ఒక వస్త్ర వ్యాపారునికి ధనవంత కుటుంబములో జన్మించాడు. మరి ఈ రోజున చూస్తున్నాం, ధనవంతుల బిడ్డలు, అందరూ కాదు కానీ ధనవంతుల బిడ్డలు ఎక్కువగా పెడద్రోవ పట్టడానికి అవకాశం ఉంటుంది. నిన్న ఈరోజు మనం వార్తల్లో చూస్తున్నాం, ధనవంతుల పిల్లలు ఏ విధముగా మారక ద్రవ్యాలకు, డ్రగ్స్కు అలవాటు పడి చిన్న వయస్సులోనే, టీనేజ్ వయస్సులోనే, యుక్త వయస్సులోనే పెడుద్రోవ పడుతున్నారు. ఫ్రాన్సిస్ గారు కూడా యువకునిగా ఉన్నప్పుడు పుట్టడంతోనే పునీతునిగా పుట్టలేదు. అయితే ఆ దారి తప్పినటువంటి త్రోవను ఆయన తెలుసుకున్నాడు. గలతీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయంలో 15వ వచనంలో పునీత పౌలు గారు అంటారు, ఎవడైనా సున్నతి పొందినా లేదా అను విషయం అనవసరం, ముఖ్యమైన విషయం ఏమనగా అతడు నూతన సృష్టి అగుటయే. వాట్ మ్యాటర్స్ ఈజ్ నాట్ వెదర్ వి ఆర్ హూ వి ఆర్, కానీ మనము నూతన సృష్టి కాదా అనేదే ప్రధానమైనటువంటి అంశం, ప్రశ్న. ఫ్రాన్సిస్ గారు నూతన సృష్టిగా మారాడు. పేదరికాన్ని ఆలింగనం చేసుకున్నాడు. తాను మారు మనస్సు పొందక ముందు కుష్టు వాని వైపు చూడటానికి కూడా ఇష్టపడని ఫ్రాన్సిస్ వారు, కుష్టు రోగిని చూసి అసహించుకునేటటువంటి ఫ్రాన్సిస్ గారు మారు మనస్సు పొందిన తరువాత కుష్టులు ఉన్నటువంటి కాలనీకి వెళ్ళి క్షమాపణ అడిగాడు. క్షమాపణ అడగటమే కాదు, వారికి తన డబ్బులు ఇచ్చాడు. డబ్బులు ఇవ్వటమే కాదు, వాళ్ళను ఆలింగనము చేసుకొని నోటితో ముద్దు పెట్టాడు కుష్టు వ్యాధిగ్రస్తులకు. ఈ విధముగా ఏదైతే మనము అసాధ్యము మనుషులకు అని అనుకుంటామో దానిని ఆయన చేసి చూపించాడు మనందరి కోసం. అయితే మారు మనస్సు పొందిన తరువాత అంతకుముందు ఏ యువకులతో అయితే విందులు చేశాడో
ధూమపానం, మద్యపానం, అన్ని చెడు అలవాట్లకు ఏ యువకులతో కలిసి ఆయన తిరిగాడో, ఈయన మారు మనస్సు పొందిన తర్వాత వాళ్ళందరూ తూలనాడారు. చూశారులే నీ సంబడం, ఏంటి ఇట్లా అయిపోయావు నువ్వు, దేవుని పిచ్చి పట్టిందా అని తూలనాడినప్పుడు సున్నితమైన మనస్సు కలిగినటువంటి ఫ్రాన్సిస్ గారు నొచ్చుకోకుండా బాధపడకుండా ఉండలేదు. కానీ వాళ్ళను తిరిగి ఒక్క మాట కూడా కోపముతో అనలేదు. వాళ్ళు ఆ విధముగా అన్నప్పుడు ఏ పేదలతో అయితే ఈయన కొత్తగా స్నేహం మొదలుపెట్టాడో, ఏ కుష్ఠరోగులకైతే ఆయన మళ్ళీ తన స్నేహితులుగా భావించాడో, వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందము చూచి తన పాత స్నేహితులు చెప్పినటువంటి మాటలు ఆయన ఇక పట్టించుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు తనకు నూతన స్నేహితులు వచ్చారు. అందుకే ఆయన సువార్త ఉన్నది ఉన్నట్లుగా ఆచరించాడట. తన మఠములో ఒకే ఒక నియమం ఏంటంటే అది సువార్త ప్రకారం జీవించుదాం, అంతే. సాధారణమైనటువంటి సింపుల్ రూల్, సువార్త ప్రకారం జీవించుదాం. ఒక దొంగ పునీత ఫ్రాన్సిస్ గారి యొక్క ఆ మఠవాసులు వేసుకునేటటువంటి ఆ తలపై వస్త్రాన్ని దొంగిలించుకొని పారిపోతుంటే అక్కడ ఉన్నటువంటి ఒక బ్రదర్కు వెంటనే పురమాయించారు ఫ్రాన్సిస్ గారు. ఏమని? మనమైతే ఏం చేస్తాం? పట్టుకొని కొట్టండి అంటాం. ఫ్రాన్సిస్ గారు ఏం చెప్పారంటే ఆ బ్రదర్కు ఇంకొక వస్త్రాన్ని ఇచ్చి, ఇది కూడా వెళ్ళి ఆ దొంగోడికి ఇచ్చి రాపో, నీది కూడా ఇచ్చేసి రాపో అని ఆ దొంగ వెంట పడేటట్టు చేసి పట్టుకొని ఆ తర్వాత రెండవ వస్త్రాన్ని కూడా ఇచ్చారు. ప్రభువు ఏమంటున్నారు? నిన్ను ఒకడు నీ వస్త్రమును అడిగితే పై వస్త్రము కూడా అతనికిమ్ము. దాన్ని అక్షరాల తూచా తప్పకుండా ఫ్రాన్సిస్ గారు తన జీవితంలో పాటించారు. ఆయన మారు మనస్సు పొందేటటువంటి ఆ క్షణంలో ఒక స్వరం వినిపించింది. ఫ్రాన్సిస్, యు బిల్డ్ మై చర్చ్, నా దేవాలయాన్ని నిర్మించు. ఇక్కడ దేవాలయం అంటే కేవలం భౌతిక గుడి కాదు. దేవాలయం అంటే చర్చ్ అనగా తిరుసభ, మనందరం తిరుసభ సభ్యులం. దానిని నిర్మించడం కోసం అయితే అక్కడ పాడుబడినటువంటి ఆ దేవాలయాన్ని తన సొంత డబ్బులతో నిర్మించటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత కుష్ఠు రోగులకు తన డబ్బులు పంచటం మొదలుపెట్టాడు. తన తండ్రి వారసత్వ సంపద. అయితే తండ్రికి అది నచ్చలేదు. నచ్చక అక్కడ ఉన్నటువంటి బిషప్ గారికి ఫిర్యాదు చేశాడు. బిషప్ గారండి, మా వాడికి పిచ్చి పట్టింది. పిచ్చి పట్టకపోతే ఏంటిది? నేను ఎంతో కష్టపడి వస్త్ర వ్యాపారము ద్వారా సంపాదించిన దాన్ని బూడిద పాలు చేస్తున్నాడు, పేదలకు పంచుతున్నాడు, కుష్ఠు రోగులకు పంచుతున్నాడు, మీరన్నా చెప్పండి అని బిషప్ గారిని ఆ పట్టణం నడి బొడ్డున ప్రవేశపెట్టి సమావేశపరచగా అప్పుడు ఫ్రాన్సిస్ గారు తన తండ్రి, నా ఆస్తిని నీవెందుకు ఇట్లా వెచ్చిస్తున్నావు అని అడగ్గా, నేను కట్టుకున్న బట్టలు కూడా నీ ఆస్తే కదా అని అందరి ముందు తన బట్టలను తీసి తన తండ్రికి ఇచ్చివేసి, ఈనాటి నుంచి నా తండ్రి పరలోకములో ఉన్నటువంటి తండ్రి అని చెప్పాడు. ఆ తర్వాత పునీత ఫ్రాన్సిస్ గారు ఎన్నో సంవత్సరాలు జీవించలేదు, 43 సంవత్సరాలు మాత్రమే. అయితే అనారోగ్యం పాలయ్యాడు, చూపు మందగించింది. కానీ దేవుణ్ణి దూషించలేదు. దూషించకుండా ఆయన మరణ సమయంలో ఏమన్నాడంటే, దేవుడు నాకు అప్పగించిన పనిని నేను చేశాను, ఇక మీకు ఇచ్చిన పనిని మీరు చేయాలా వద్దా, చేయాల్సిన బాధ్యత మీది అని తన యొక్క మఠవాసులకు బోధించి మరణాన్ని సహోదరి అని పిలిచాడు. ఎలా పిలవగలిగాడు? మరణాన్ని నా సోదరి, ఇక రా అని ఆలింగనము చేసుకున్నాడు మరణాన్ని. ఎందుకనగా అటువంటి సచ్చీలమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనంలో ఒక ధనిక యువకుడు ప్రభు వద్దకు వచ్చి, ప్రభువా, నేను మిమ్మల్ని అనుసరించాలనుకున్నప్పుడు
మరి నువ్వన్నీ అనుసరిస్తున్నావు, అన్ని ఆజ్ఞలంటే అవునన్నాడు. అయితే నువ్వు చేయవలసింది ఇంకొకటి ఉంది. నీవు పరిపూర్ణవు గాదలుచుకున్నట్లయితే నీకున్న ఆస్తులన్నీ అమ్మి పేదలకు పంచిపెట్టి నన్ను వెంబడించు, అప్పుడు నీవు పరలోకములో సంపదలను కలిగి ఉంటావు అని చెప్పగా ఆ ధనవంతుడు వెనుదిరిగి చూడలేదు, వెళ్ళిపోయాడు. ప్రభువును అనుసరించలేదు. కానీ ఫ్రాన్సిస్ వారు ఈ మాటలను ఆదర్శంగా తీసుకున్నారు. ఆదర్శంగా తీసుకుని దాని ప్రకారం జీవించాడు. మరణించే ముందు 141వ కీర్తనను చదువుతూ ఆయన తుది శ్వాస విడిచాడు అని చరిత్ర మనకు చెప్తూ ఉంది. ఈ విధముగా నీవు సున్నతి పొందావా కాదా అనేది కాదు ప్రశ్న, లేదా నీది ఆ మతమా, ఈ మతమా, ఈ కులమా, ఆ కులమా, ఆ వర్గమా, ఆ దేశమా, ఆ సంస్కృత, ఇది కాదు ప్రశ్న. గలతీయులు 6:15లో ప్రధానమైనటువంటి ముఖ్య విషయం, నీవు నూతన సృష్ట్యా కాదా. మరి మన అనుదిన జీవితంలో కూడా చాలామందిని గురించి మనం వింటూ ఉన్నాం. మిల్లార్డ్ ఫుల్లర్ అనేటటువంటి ఒక మంచి ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తి నూతన సృష్టి కాదలుచుకొని ఏం చేశాడంటే, ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టాలన్నటువంటి ఉద్దేశముతో హ్యాబిటాట్ ఫర్ హ్యుమానిటీ అనే సంస్థను మొదలుపెట్టాడు తన ఉద్యోగానికి రాజీనామా చేసి. ఆయన మరణించినంత కాలం రోజుకి 12 ఇల్లు పేదల కోసం కట్టించేటటువంటి విధముగా ఆ సంస్థను అభివృద్ధి చేశాడు. మరొక వ్యక్తి డాక్టర్ బిల్ వారెన్ అనేటటువంటి ఈ డాక్టర్ ప్రైవేటు డాక్టర్గా కోట్లు సంపాదిస్తున్నాడు. కానీ నూతన సృష్టిగా అవ్వాలనుకున్నాడు. ఆ ప్రైవేట్ డాక్టర్గా తన హాస్పిటల్ను మూసివేసి అట్లాంటాలో పేదల కోసం ఉచితముగా వైద్యం చేయటం మొదలుపెట్టాడు. సంవత్సరానికి సుమారుగా 20,000 మంది అక్కడ ఇప్పటికీ వైద్యం పొందుతున్నారు ఉచితముగా. ఫ్రాన్సిస్ వారి వలె మనం మన తండ్రి మీద బట్టలు వదిలివేసి చేయాల్సిన అవకాశం, అవసరం, అంత త్యాగం మనకు ఉండకపోవచ్చు. కానీ నూతన సృష్టి అవ్వటానికి దేవుడు మనకు రకరకాల మార్గాలను చూపిస్తాడు. అందరూ ఒకటే అవ్వాలని దేవుడు కోరుకోడు. కానీ మనకున్న పరిస్థితుల్లో, మన కుటుంబంలో, మనకున్నటువంటి ఉద్యోగ పరిస్థితుల్లోనే మనం నూతన సృష్టిగా ఫ్రాన్సిస్ వారి వలె తయారవటానికి ప్రయత్నం చేద్దాం. అందరం పైకి లేచి మన యొక్క విన్నపములను దేవాతి దేవునికి అర్పించుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను ఆశీర్వదించండి. పునీత ఫ్రాన్సిస్ వారి వలె దైవ ప్రేమ, సోదర ప్రేమ మా హృదయాలలో, మా మాటలలో, మా క్రియలలో నిండుగా ఉండునట్లుగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, కరోనాతో బాధపడుతున్నటువంటి బిడ్డలను, కుటుంబాలను మీకు అర్పిస్తున్నాము. వారికి సంపూర్ణ స్వస్థతను, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యములను ప్రసాదించి నీవు పరమ వైద్యుడు అన్న సత్యాన్ని ఎల్లవేళలా మాకు జ్ఞాపకం చేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణికి సహాయపడుతున్న దాతలందరినీ దీవించండి. వారి యొక్క సహృదయానికి, ఉదార స్వభావానికి వారిని హేరాళముగా ఆశీర్వదించి వారి తలంపులను నెరవేర్చమని మీ చిత్త ప్రకారం అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, నిరాశ్రయులను, పేదలను, దిక్కులేని వారిని, అనాథలను ఆశీర్వదించండి. మీరు మాకిచ్చినటువంటి వనరులను మేము వారితో పంచుకునే మంచి మనస్సును మాకు కలిగించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడైన క్రీస్తు ద్వారా మిక్కిలి వినయముతో వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్.
పాదపీఠమందు హృదయ కానుక నా హృదయ కానుక ప్రభువా నీ పాదపీఠమందు హృదయ కానుక నా హృదయ కానుక. నీ కన్న మిన్నగా నాకేమి లేదుగా, నాకున్న సర్వము నీవేగా సొంతము. సదా నీ తలపు పిలుపులో నీ ఉండిపోవుమా, దయగొనుమా చేకొనుమా ప్రేమ కానుక నా ప్రేమ కానుక. ప్రభువా నీ పాదపీఠమందు హృదయ కానుక నా హృదయ కానుక. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ అర్పణలను నీకర్పించుచు నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. సిలువయందు నెరవేరిన పవిత్ర రక్షణ కార్యమును యోగ్యమైన రీతిలో నిర్వహించునట్లు నీ కృపను మాకు ప్రసాదింపుము. ఈ సిలువనే పునీత ఫ్రాన్సిసు ఎంతో ప్రేమతో ఆలింగనము చేసి పునీతుడాయెను. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తమో న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూను ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా నీవు నీ పునీతులా అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీ సభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదముగా వించుచున్నావు. ఈ విధముగా మా మీద గల నీ ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యము నొసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయిదములందు సహాయపడుచున్నవి. కావున
దూతల అతి దూతల సమేతమునా నీ పునీతుల బృందముతో ఏకమై మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరా, పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు. దళాధిపతి అయిన సర్వేశ్వరా, పరిశుద్ధులు మీరు పరిశుద్ధులు. పరలోకము భూలోకము నీ మహిమతో నిండినవి. పరలోకము భూలోకము నీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ఏలిన వారి నామమున వచ్చెడి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, ప్రకటించెదము. మీ ఉత్థానమును చాటెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము.
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా అంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్న కుటుంబములను, దివ్యవాణి ద్వారా ఈ పూజను వీక్షిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమవు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లి పరిశుద్ధ మరియాంబతోను, పునీత అపోస్తలులతోను, పునీత జోజప్ప గారితోను, పునీత ఫ్రాన్సిస్ గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి, అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని, సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును, మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము ప్రభువిచ్చిన శాంతి సమాధానములను తెలుపుకొందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభు. ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వీకరించిన పరమవరముల ద్వారా మేము నీ ప్రేమ ఫలములను చవిచూతుముగాక. పునీత ఫ్రాన్సిస్ కనబరిచిన ప్రేషితోత్సాహమును, సోదర ప్రేమను మేము అన్ని తావులందు వ్యాపింపచేసి అందరి రక్షణ కొరకు శ్రమించునట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక.
ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో సంరక్షణలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. పూజ ముగిసిన వేళ, పువ్వులు విరిసిన వేళ, దేవుని దీవెన జల్లు కురిసిన ఈ శుభవేళ, గతమంతా కాపాడి కాచిన దేవునికి మనసారా పాడేమో మంగళ గీతాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రేమను ఎదలో నింపి ఆ ప్రేమను పొరుగుకు పంచి 10 ఆజ్ఞలు పాటించి 10 మందికి చాటించి సమరీయుని వలె సందేశాత్మక జీవితాన్ని చాటి, సమరీయుని వలె సందేశాత్మక జీవితాన్ని చాటి, దేవుడు వసగిన ఈవులకై వందన గీతం పాడు, దేవుడు వసగిన ఈవులకై వందన గీతం పాడు. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్.